అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎందుకంత డిమాండ్, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది అండ్ ఏ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎందుకంత డిమాండ్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఒకసారి ఒక 2-3 చెప్తాను. రీజన్ నెంబర్ 1, ప్రజెంట్ మనం చాలా డేటాను ప్రొడ్యూస్ చేస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా కానీ, ఐఓటీ డివైసెస్ ద్వారా కానీ, ఇంకా చాలా రకాలుగా మనం డేటాను ప్రొడ్యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి సెకండ్స్లోనే చాలా డేటా ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటిది ప్రపంచం మొత్తంలో ఉన్న డేటాను ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ఒక సొల్యూషన్ కావాలి. సో ఆ డేటాను ప్రాసెస్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ అవుతుంది. ఆ డేటాను ప్రొడ్యూస్ చేయడం వల్ల బిజినెసెస్ గ్రో అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, సంథింగ్ ఏదైనా సైట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేశారు. దానికి సంబంధించిన యాడ్స్ వచ్చేసరికి మీకు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఏదైనా సైట్స్ ఓపెన్ చేస్తున్నారే దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి. సో అలా యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేయడం వల్ల. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్తో మీ ఫ్రెండ్స్తో దిగిన ఒక సెల్ఫీ అప్లోడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికగ్నైజ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ప్రీవియస్గా మీ ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన పిక్స్ని బట్టి ఆ డేటాను ప్రాసెస్ చేసి ఫేస్ రికగ్నైజ్ చేసి ఈ పిక్లో ఉన్నది మీ ఫ్రెండే అని చెప్పేసి మీకైతే అక్కడ నేమ్ చూపిస్తుంది. సో అలా కూడా యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ డేటా సెట్స్లో అలాగే బిగ్ డేటాలో ట్రైనింగ్ తీసుకుంటుంది ఎఫిషియెంట్గా వర్క్ అవడానికి. ఇది వచ్చేసరికి ఫస్ట్ రీజన్ ఏఐకి ఎందుకింత డిమాండ్ అనే దాంట్లో. సెకండ్ రీజన్ వచ్చేసి యూనివర్సిటీస్, గవర్నమెంట్స్, స్టార్టప్ కంపెనీస్, టెక్ జైంట్స్, ఇంకా చాలా కేటగిరీ వాళ్ళు ఈ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ అయినా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ ఏఐ మీద భారీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మన ఫ్యూచర్. ఇవే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నంత డిమాండ్ ఇక ఏ టెక్నాలజీకి లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, ఎందుకంటే ఈ ఏఐఏ మన ఫ్యూచర్. ఇప్పుడు అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 1956లో పుట్టింది. డిస్కవర్ చేసిన వాళ్ళు జాన్ మెకర్తీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఒక థియరీ. ఏఐ మనిషిలాగా పర్ఫామ్ చేయడానికి ఇమేజ్ రికగ్నైజేషన్ అని, స్పీక్ రికగ్నైజేషన్ అని, డెసిషన్ మేకింగ్ అని, విజువల్ పర్సెప్షన్ అని, ట్రాన్స్లేషన్ బిట్వీన్ లాంగ్వేజెస్ అని, ఇంకా చాలా టాస్క్లు అయితే చేస్తుంది మనిషిలాగా పర్ఫామ్ చేయడానికి. కాదు, మనిషిలాగా థింక్ చేయడానికి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెక్నిక్, మిషన్స్ హ్యూమన్స్ లాగా థింక్ చేసి వర్క్ చేయడానికి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిషన్స్ తయారు చేయడానికి, రోబోట్స్ని తయారు చేయడానికి, ఇంకా చాలా రకాల ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. లైక్ హాస్పిటల్ ఫీల్డ్స్లో, లేకపోతే రోబోటిక్స్లో, లేకపోతే మార్కెటింగ్లో, లేకపోతే బిజినెస్ అనాలిటిక్స్లో, ఇంకా చాలా రకాల ఫీల్డ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా వస్తే, దాన్ని పాజిటివ్ వేలో వాడితే మనిషి లైఫ్ స్పాన్ అయిపోయి చనిపోవడం తప్ప ఏ డిసీజ్తో చనిపోవడం అనేది ఉండదు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని పాజిటివ్ వేలో వాడితేనే. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీకు తెలియకుండానే మీరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ ఇంజన్, మీరు ఏదైనా గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన రికమెండేషన్స్ వచ్చేసరికి కింద వస్తూ ఉంటాయి. లేకపోతే మీరు టైప్ చేసి దాన్ని ముందుగా ప్రిడిక్ట్ చేసి దానికి సంబంధించిన రికమెండేషన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో దానిలో కూడా ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అసలు వాళ్ళకి ఆ డేటా ఎలా వెళ్తుందంటే, గూగుల్ ఏం చేస్తుందంటే మీ సర్చింగ్ డేటాని, బ్రౌజింగ్ డేటాని, హిస్టరీని, మీరు ప్రీవియస్గా కొన్న ప్రోడక్ట్ని, మీరున్న లొకేషన్ని, మీ ఏజ్ని బట్టి డేటాని అయితే కలెక్ట్ చేసుకుంటుంది. సో అలా రికమెండ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి గూగుల్ మన ఏదైనా డేటాని సెర్చ్ చేస్తుంటే దాన్ని రికమెండ్ చేయడం కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ వెనకాల మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వీటన్నిటి గురించి నేను రాబోయే ఎపిసోడ్స్లో అయితే కవర్ చేస్తాను. ఇప్పుడు ఫైనాన్స్ సెక్టార్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తారంటే, ఒక సర్టెన్ ప్లాట్ఫామ్లో ఏఐ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ఉంటుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక సర్టెన్ ప్లాట్ఫామ్లో బిల్ట్ అయి ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తుంది, ఒరిజినలా కాదా అని. అదే ఆ పని మనిషి చేయాలంటే 12,000 డాక్యుమెంట్స్ని రివ్యూ చేయడానికి 36,000 గంటలు పడుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఏఐ. ప్రెజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిలాగా థింక్ చేయలేదు, కానీ కాంపిటేషనల్ పవర్ చాలా ఎక్కువ మనిషి కన్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకండ్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ 3 నుంచి మన మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్. Bullet.